బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది కదా తెలంగాణ భవనం, ఆ తెలంగాణ భవనంలో ఆ గేటు తీసి ఇటు పెడితే అది ఓటమి. గప్పుడు మొన్న అయినాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, మొన్న అసెంబ్లీల ఎన్నికలలో ఓడిపోయిన కారణం అదేనా అంట. మరి అంతకుముందుకు 2 సార్లు గెలిచింది కదా, గదే తెలంగాణ భవను, గదే కేసీఆర్, గదే బీఆర్ఎస్ పార్టీ, గదే టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంశం మాట్లాడుకుంటే బాగుంటుంది కావచ్చు. టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేయకుండా టీఆర్ఎస్ ఉండి ఉంటే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ చేసుకొని 5 ఏళ్లలో ఏమైనా చేసి ఉంటే ఏం కాకపోతుండే కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్నదాన్ని తెలంగాణను తీసేసుకుంటూ భారతాన్ని పెట్టుకున్నాడు. ఇక తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది, తెలంగాణ అన్న భావననే లేదు కేసీఆర్కు అన్నది జనాలలోకి తీసుకోపోయారు. ఆ కారణం వల్ల ఏమైనా ఓడిపోవడానికి అదొక కారణమై ఉంటుంది కావచ్చు. కానీ ఇటువంటి కొంచెం నవ్వు తెప్పించేటటువంటి అంశాలు. సో రైట్, అన్ని వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్యాంశాలు అయితే మనం చదువుకున్నాం. మరి వార్త ఏంది, వాస్తవం ఏంది అనేది అయితే ఒక్కసారి చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ జ్యోతి నుంచే చూద్దాం. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూద్దాము. ట్యాపింగ్కు బాధ్యత కేసీఆర్దే, ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్సే లేదట. కేసీఆర్తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయమట. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ను కోరుతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్కు నిర్మాత డైరెక్టర్ కేసీఆరే. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రేవంత్పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడెక్కడా అని నిలదీయాలని పిలుపు. ఇదొక్కటే మంచిగా ఉంది. ఈ మొత్తం వార్తల అంత రాజకీయమే. రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. వాస్తవం ఇది. రుణమాఫీ జరగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన ముమ్మాటికి ఉంది. ఇది గమనించుకొని దానికి 30,000 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది అని చెప్పేసి ఏం చేసిండు, ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఆగి సప్పుడు ఆకుతున్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, బ్యాంకు వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి లోన్ అని చెప్పేసి ఆ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అరాకొర ఇచ్చిన రైతు బంధు అలానే ఆగిపోయాయి. అలానే అయిపోయాక నువ్వు ఎట్లా తీస్తావు, నువ్వు నా అప్పున్నావు కదా, రెన్యువల్ చేయాలి కదా అని చెప్పేసి ఆ రైతు బంధుని ఆపెడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా పోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. సో ఇది తీవ్రమైన ఇబ్బందులు అయితే రైతులు ఎదుర్కొంటున్నటువంటి అంశం. సరే, ఈ ట్యాపింగ్ అనే అంశాన్ని గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడితే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, క్లియర్. ఒకసారి అనుకుందాం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. హీరోయిన్ సమంత నాగచైతన్య విడిపోవడానికి అదే కారణం, లేకపోతే ఇతర హీరోయిన్ల ఫోన్లు విన్న తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిర్రు. సరే, ఎవరు చేసిర్రు ఏంది అని అన్నది తర్వాత మాట్లాడదాం. చేసిర్రు. ప్రతి రాజకీయ నాయకుడు ఫోన్లు విన్నారు. ప్రతి రాజకీయ నాయకుని ఫోన్లు విని అంటే ఈ పార్టీలు ఆ పార్టీలో పోతారా, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో పోతారా వినరు. రేవంత్ రెడ్డి గారి బంధువుల ఫోన్లో ట్యాపింగ్ చేసిర్రు. వాళ్ళ లావాదేవీలు ఏంది, వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంది వినరు. ఇవన్నీ కూడా ఎవరు అంటున్నారు అని అంటే, విచారణలో ప్రణీత్ రావు, భుజంగారావు, మళ్ళా ఇంకా తిరుపతి అన్న, వీళ్ళందరూ కస్టడీలో ఉన్నారు కదా. వీళ్ళు చెప్తున్నారట ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి. సో ఒక్కసారి గమనిస్తే దీనికి పూర్తి బాధ్యత ఎవరున్నారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా అంటుంది అంటే కేటీ రామారావు లేకపోతే కేసీఆర్దే బాధ్యత అని కిషన్ రెడ్డి అంటుంటారు కదా. అటు పోతే రెబెల్ దయాకర్ణ అన్నారు. సో వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రస్తావిస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఒక కేసు స్టడీ చేసేటప్పుడు చూసుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు బయటపెట్టి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఆస్కారం అయితే ఒక కేసు దర్యాప్తు చేసే ఆఫీసర్లు అయితే చేయరు. ఇఫ్ ఇన్ కేస్ కేసీఆర్ ఎర్రబెల్ దయాకరో లేకపోతే సంతోష్ రావో ఇంకోలో ఉంటే కనుక, ఒకవేళ ఆ కేసు అంతగానో ఇండెప్త్గా స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రణీత్ రావు అన్నట్టు ఆయన కావచ్చు, లేకపోతే ఇంకొక రావు కావచ్చు అని చెప్తున్నప్పుడు ఆ కేసులోని అంశాలను బయట పెట్టరు. అసలు ఈ అంశాలు బయటకు ఎట్లా వస్తున్నాయో అర్థం కాదు. ఈ అంశాలు బయటకు ఎట్లా వస్తున్నాయి,
ఒక ప్రెస్ మీట్ పెడతలేరు, ఒక ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తలేరు, ఏం చెప్తలేరు. కానీ వార్తలు అయితే వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి? నాగోలు మూసి కాడికి పోయారు, అవన్నీ ఏరుకొచ్చారు, హార్డ్ డిస్కులన్నీ శిలాశకలాలన్నీ తీసుకొని వచ్చారు, దాంట్లోకించి డాటా రికవరీ కాదట అని ఆయన చెప్పిండు. కస్టడీలో ఉన్నటువంటి ప్రణీత్ రావు చెప్తా ఉన్నాడు, లేకపోతే భుజంగరావు చెప్తాడు, తిరుపతి అన్న చెప్తా ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడుగా ఆయన కూడా చెప్తా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టాడు? వాస్తవంగా ఒక్కసారి గమనించాలి. ఒకవేళ కేటీఆరో కేసీఆరో లేకపోతే ఇంకోలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనుకున్నాం. ఇప్పుడు అది దర్యాప్తు జరుగుతున్నప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు, కస్టడీలో ఉన్నారు, వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ దొంగ పోలీసు ఆఫీసర్ల నుంచి మంచి పోలీసు ఆఫీసర్లు తీస్తూ ఉన్నారు డేటా అనుకున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఈ మీడియాకు ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుంది? మీడియాకు చెప్పడం వల్ల ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కేటీఆర్ జాగ్రత్త పడతాడు కదా. ఎందుకు చెప్తారు? ఊకే పదే కేటీఆర్ పేరుని తీస్తారు, కేసీఆర్ పేరు అంటారు కదా, కేసీఆర్ని ఎందుకు పదే తీస్తారు అన్నది ఒక్కసారి గమనించాలి. ఇది వాస్తవంగా ఏ కేసులోని అంశాలైనా కూడా ఇంకో వ్యక్తికి తెలియకుండా విచారణ చేస్తూ వాళ్ళ నుంచి విషయాన్ని రాబట్టి దాన్ని పూర్తి స్థాయి ఎవిడెన్స్ తోటి తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ చేసే కార్యక్రమాలు అయితే పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఏ పోలీసు వాళ్ళు అయినా. సో ఇప్పుడు ఇట్లా పేర్లు బయటికి చెప్పడం వల్ల జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అసలు జాగ్రత్త పడరా, అసలు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఉట్టిగా అంటే అయిపోతుంది అని అంటున్నారా? కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అని అంటే ఏదో ఉత్తరం తీసుకొని పోతాము, మేము విచారించాలని ఇప్పుడు కేటీఆర్ అన్న కూడా రావాల్సిందే, ఇక తప్పది కాదు. అది చేయడం కోసం ఇట్లా చేస్తురా. లేకపోతే ఆధారాలు ఉంటే డైరెక్ట్ కేటీఆర్ ఇంటికి పోయి కేటీఆర్ని పట్టుకొని పోవాలి, విచారణ చేయాలి, నువ్వు ఇట్లా అది కథ ఇది వ్యవహారం అని చెప్పాలి. కానీ అంతేగాని ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? కేసు పక్కదో పట్టే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది 2014 నుంచి తీస్తే ఎవరెవరి భాగవతాలు బయటపడతాయి? ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగు? సరే, అధికారం కోల్పోయే ముందు ఆధారాలన్నీ కూడా నాశనం చేసింది అని చెప్పేసి వార్తా కథనం చదివినాం. అధికారం కోల్పోయే ముందు అని అంటే కేటీఆర్ అనుకుండా అధికారం కోల్పోతామని అనుకోలే. ఎవరైనా పోటీ చేసేది దేని గురించి అంటే గెలుస్తామని పోటీ చేస్తారు. అప్పుడు వీళ్ళు చేసిన తప్పిదాలను వీళ్ళు అప్పటికప్పుడు కవర్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేనా అని అంటే నాకైతే లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే